ఒకరోజు అక్బర్ మహారాజు కోసంలో ఉన్న విలువైన రత్నాలు మాయమయ్యాయి. అందరూ ఆశ్చర్యపోయారు. దొంగను ఎవ్వరూ కనుగొనలేకపోయారు. అక్బర్ తన మంత్రులను పిలిచి దొంగను వెంటనే కనిపెట్టాలి అని ఆదేశించాడు. కాని ఎవరూ ఎలా కనిపెట్టాలో అర్థం కాలేదు. అప్పుడు బీర్బల్ ముందుకు వచ్చి, మహారాజా, నేను దొంగను పట్టించగలను, కాని అందరూ నా మాట పాటించాలి అన్నాడు. అక్బర్ అంగీకరించాడు. రాత్రివేళ బీర్బల్ మహారాజు రాజభవనంలోని పనివారిని, సైనికులను, కొంతమందిని ఒక గదిలోకి పిలిపించాడు. అతను అన్నాడు, ఈ గదిలో అందరికీ ఒక గడ్డిపోచ, చిన్న చిలుక చెక్క ఇస్తాను. ఈ గడ్డిపోచ ప్రత్యేకమైనది. దొంగ ఎవరైనా ఉంటే ఉదయానికి అతని గడ్డిపోచ 6 అంగుళాలు పెరుగుతుంది. అందరూ భయంతో తమ గడ్డిపోచను తీసుకున్నారు. రాత్రంతా ఎవరూ నిద్రపోలేదు. ఉదయం అందరూ తమ గడ్డిపోచలతో బీర్బల్ ఎదుట నిలబడ్డారు. బీర్బల్ ఒక్కొక్కరి గడ్డిపోచలను పరిశీలించాడు. ఒక వ్యక్తి గడ్డిపోచ మాత్రం ఇతర వాటికంటే చిన్నగా కనిపించింది. బీర్బల్ చిరునవ్వుతో అన్నాడు, ఇదిగో దొంగ ఇక్కడే ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అక్బర్ అడిగాడు, నీవు ఎలా గమనించావు బీర్బల్? బీర్బల్ చెప్పాడు, మహారాజా, నేను చెప్పిన గడ్డిపోచ ప్రత్యేకమైనది అని మాత్రమే చెప్పాను. దొంగ భయంతో తన గడ్డిపోచ నిజంగా పెరిగిపోతుందని భావించాడు. అందుకే అతను రాత్రి దాన్ని కొంచెం కొరికి తక్కువ చేసుకున్నాడు. అందువల్ల అది మిగతా వాటితో పోల్చితే చిన్నదిగా కనిపించింది. అక్బర్ బీర్బల్ తెలివికి ముచ్చటపడి, నిజంగా నువ్వు మహా తెలివైనవాడివి బీర్బల్ అని పొగిడాడు. దొంగను వెంటనే పట్టుకుని శిక్ష విధించాడు. పాఠం: పాపం చేసినవాడు ఎప్పటికైనా బయటపడతాడు. నిజాయితీగా ఉండటం మనకు శ్రేయస్కరం.